ఫ్రెండ్స్, ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక కొంచెం కారం పొడి, కొంచెం మసాలా అండ్ ఇందులోనే కొంచెం పుదీనాకు వీటన్నింటిని వేసి, నెక్స్ట్ ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసి మంచిగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇందులోనే మసాలా ఐటమ్స్ వేసి అవి కొంచెం వేడయ్యాక ఆనియన్స్ వేసి, ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి, అది మిస్ అయింది. అండ్ నెక్స్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు, కారం పొడి, మసాలా వీటన్నింటినీ మిక్స్ చేసి పెట్టుకొని అందులో వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ టమాటో, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర వీటన్నింటినీ ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకొని మళ్ళీ ఇందులో వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకొని ఇందులో పన్నీర్ పీసెస్ని వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన పన్నీర్ దాంట్లో కొత్తిమీర అండ్ కొంచెం మసాలా వేసి కర్రీని దించేసుకోవాలి. రెడీ. చూడండి, పిల్లలు కూడా తినేసి చాలా బాగుంది అని చెప్పారు. ఇది పరోటా అండ్ బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.